హరే కృష్ణ అండి. నేను ఈరోజు శ్రీకృష్ణ భగవాను గురించి కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటానండి. కృష్ణుణ్ణి గీతాచార్యుడు అంటారు కదండి. కృష్ణం వందే జగద్గురు అంటే మనందరికీ గురువు శ్రీకృష్ణ భగవానుడే. భగవద్గీత ద్వారా సనాతన ధర్మానికి చెందినవారు అంటే ఎవరో తెలుసా అండి? మనకు భగవంతునిపై నమ్మకం ఉంటే మాత్రమే మనం హిందువులం కాదండి. మనం సనాతన ధర్మానికి చెందిన వాళ్ళం కూడా కాదు. మనకు మన శాస్త్రాలపైన నమ్మకం ఉంటే మనం హిందువులం అవుతామండి. ఎప్పుడైతే మనం భగవద్గీత, రామాయణ, భాగవతాలని చదువుతామో అప్పుడే మనం హిందువులం అవుతామండి. మనకు భగవంతుడు కృష్ణుడు ఉన్నాడని ఎలా తెలిసింది? భాగవతం చదివితే తెలిసింది. రాముడి గురించి ఎలా తెలిసింది? రామాయణం చదివితే తెలిసింది. రామాయణం, భాగవతం, భగవద్గీత, ఉపనిషత్తులను నమ్మితేనే మనం హిందువులమని ఆచార్యులు చెబుతారన్నమాట. కృష్ణుడు భగవద్గీతలో ఒక విషయం చెప్తారండి. అహం బీజ ప్రదాపిత అని అంటారు. మనందరికీ తండ్రి ఆయనే. మనమందరం కూడా మమై మాంసో జీవలోకి జీవభూత సనాతన అని అంటారు. భగవద్గీతలో మనమందరం కూడా కృష్ణుని యొక్క అంశలము అని చెప్తారు. మనకు కృష్ణునికి ఉండే సంబంధం ఏంటో తెలుసా? జీవేనా స్వరూపం కృష్ణీనా నిత్యదాస్. మనందరము కృష్ణుని యొక్క నిత్య దాసులమండి. అందువలన మనం అందరము శ్రీకృష్ణ భగవాను యొక్క భక్తియుత సేవలో ఉండి మన సనాతన ధర్మం గురించి అందరికీ తెలియపరిచి వారి యొక్క జన్మలను కూడా పునరుద్ధరించడానికి ప్రయత్నిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. హరే కృష్ణ.